అదే చేయింది సార్ అని చెప్పాడు. కరెక్ట్ గా 1 నుంచి 4 లోపు నిద్రపోయే టైంలో వస్తున్నాడు. అదే ట్రాప్ చేయాలి. లేకపోతే ఏంటంటే కరెక్ట్ వాడు జరిగి 20 రోజులు అయింది కదా మంది, మళ్ళీ 20 రోజులు కొద్దిగా మర్చిపోతారని మన దగ్గరికి వేస్తున్నాడు. వాడు రోడ్డు మీద నిద్రపోతున్నాడు, కారు ఆపాడు, దిగి చూశాడు మొత్తం పరిసరాలు, మళ్ళీ కారులో పోయాడు. లేకపోతే ఇప్పుడు దాకా ఏంటంటే లోపలికి వస్తున్నాడు కారు. ఇప్పుడు దాకా ఏంటంటే వాడు లైట్ వేసుకోకుండా లోపలికి వస్తున్నాడు కారు. ఇప్పుడు దాకా లారీలు దొప్పుతున్నాడు అతను. రేపు పొద్దున బంకులో దప్పుడే నమ్మకం ఉంది. లంజడు ఎదురుపోతున్నాడు మా వాళ్ళు. పెడుతున్నాడు, తీస్తున్నాడు. ఇది కూడా మార్పించాడు, ఈవీఆర్లు కూడా ఇబ్బంది అవుతుందండి. సీసీ ఫుటేజ్ మార్పించామన్నా, అది డిలీట్ అయింది కదా, అందుకని అప్పుడప్పుడు మార్పించాను. వాడు కార్ తీసి పక్కనే పెట్టాడు అతను, లారీ పక్కన. సేమ్ వాడే అట్లే. కరెక్ట్ గా సార్వడే వాడే పాయింట్స్ అని కూడా చేసింది. కరెక్ట్ ఈ కెమెరాలు కూడా భలే డిఫరెంట్ గా బాగున్నాయి. బండి కొట్టుకోపిస్తే బండి కొట్టాడా? ఇంకా కనిపించట్లా మనకి, అక్కడతో క్లోజ్ అయిపోయింది. ఎన్నింటికి నువ్వు నిద్రపోయింది? పడుకుంది ఎన్నింటి పడుకున్నావు? 11:30కే పడుకున్నావా? ఏమి రాకపోతే ఇది అది వచ్చేది. ఆ కారుడు వాడే ఏమి రావాలంటాడు, ఆ కారుడు పోయినసారి చేసినోడే. బండే రావాలి మనం నిద్రపోతే. 3:30కే 3:30కేరా? 3:20కి. ఎవడు వాడు 1 గంటకే వచ్చాడు, 1:50కి వచ్చాడు. 1:75 పట్టింది. నిన్న 35 వాడలని, నిన్న నువ్వు కొట్టిన 35 వాడలా రెండోసారి కొట్టేవాడిని. ఈ లోపల 16,000 ఇది పడ్డాయి, వీటి కార్డు పడ్డాయి. 15,000 కలిపి 35, 40 పేటిఎం పడ్డాయి. 70 మొత్తం 75 పడ్డాయి. రేపు 2:40 వాడు 2:30 వేస్తే మొత్తం పట్టేస్తాయి. ఇక మొత్తం లక్షలు పడతాయి. 3 ఇవ్వాలి.
ఓ బాబు పడితే నీకేమంటే ఒకడే బయట తిరిగి చూశాడు, కాసేపు అక్కడ పెట్టాడు. ఆ లారీ వెనకాల వచ్చాడు, డీసీఎం వెనకాల. ఫస్ట్ అవుట్లో వేస్తే వాడు బయట కనపట్లేదురా. ఆహా, రెట్ట తీస్తున్నాడు వాడు. డిక్కీలో పెట్టాలి కదా క్యాన్లు. తర్వాత పెడతాడేమో కారు ముందు వైపు. కొంచెం స్పీడ్ పెంచాను కానీ ఆ, స్లో నువ్వు ఇటు పక్క రా. నువ్వు ఇట్లా నువ్వు అట్లే ఉంటాయి. స్పీడ్ పెంచాను. ఇదే కరెక్ట్. వాడు యాక్షన్ చేస్తున్నాడు అక్కడ, ఆపి నిద్రపోతున్నట్టు. ఇప్పుడు దిగాడు వాడు. అది కూడా డిక్కీ కార్లో పెట్టాడు. అవును. సరే ఏం లేదు, బంక్ దగ్గరికి వెళ్ళామని చేసి. హలో, బంక్ దగ్గరికి వెళ్తున్నావు ఏం చేశాను ఇందాక బాబుతో మాట్లాడు. ఇంకా అది ఇంకంతేనా కెమెరా? అక్కడ దాకేనా? ఏదిరా అక్కడ మనకు కనపడే కెమెరా. అది అక్కడి దాకే వస్తుంది కదా, గురించి రాదు. వాడికి ఇక్కడ ఉన్నాడు రా. స్పీడ్ పెంచుతాడు. అంటే వెనక్కి వచ్చాడు. ఇటుదే రివర్స్ వచ్చాడు, అటు పక్కకి వెళ్ళాడు. నుంచి 3:45 చేసి పద్దెనిమిది పెట్టాడు. दिल्ली से चेन्नई के लिए आ रहा हूँ। यहाँ 2 नंबर रोड पे कभी कहीं हो जाते हैं तो डीजल चोरी हो जाता है, फोन चोरी हो जाता है। 5 नंबर 2 नंबर पे ये काम है, सावधानी से कहीं ठिकाने पे कहीं होटल స్టార్ట్. మేము లారీ డ్రైవర్ని హైదరాబాద్ టు మద్రాసు డైలీ తిరుగుతుంటాము. ఏదో సేఫ్ సైడ్గా నిద్ర వస్తుందని తెల్లవారుజామున పడుకుంటే డీజిల్ పోయింది. దీని గురించి కొంచెం పోలీసు వాళ్ళు స్పందించగలరు. మేము ఈ నిరంతరము లారీ డ్రైవర్ మాకు ఏ గత్యంతరం లేదు. భార్యా పిల్లలు ఇచ్చిపెట్టి మేము పడుకుంటే జేబులో ఉన్న సెల్ ఫోన్లు డబ్బులు దొంగతనం జరుగుతుంది. దీని గురించి కొంచెం స్పందించి జర మా ఎందుకు దయదలుతారని మేము చెప్తున్నాం. నమస్తే సార్, ఇక్కడ డీజిల్ దొంగతనం జరుగుతుందండి. రొంపిచెల్ల, ఇది రొంపిచెల్ల హెచ్పి పెట్రోల్ బంక్ అండి. ఇది చాలా నుంచి జరుగుతుంది సార్. పోలీసు వారు ఏం పట్టించుకోవట్లేదు సార్. చాలా మంది చెప్పాము, దొంగల పేర్లు చెప్పండి అంటున్నారు సార్. మాకు
రేతి నూగిపోయిన తర్వాత మాకు ఎట్ట తెలుస్తుందండి, నిద్ర వచ్చి ఒక గంట సేపు కొట్టుకుంటున్నాం సార్. దయచేసి మా బాధను అర్థం చేసుకోవాలని మీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. విలేకరు సార్ వచ్చి మమ్మల్ని అడిగారు, మేము కూడా చెప్పాము సార్. నమస్తే సార్. సార్ నమస్కారం సార్. ఈ బండి డ్రైవర్ని. ఇప్పుడు రోడ్డు మీద ఎక్కడ పడుకోవాలంటే భయంగా ఉంటుంది. ఇక్కడ సేఫ్టీగా ఉందని బొంకాడ ఆడితే ఇలాంటి చోట కూడా డీజిల్ దెబ్బేస్తున్నారు. ఇక రోడ్డు పక్కన అంటే ఎక్కడ దిక్కులేని చోట ఎక్కడ పడుకుంటే మరీ దారుణం. ఇంత సేఫ్టీగా లైట్లు వెళ్తుంటేనే రెస్టారెంట్ ఉండి పక్కన బంకుండి వెనకాల కొట్టుకుంటేనే ఆయిల్ దెబ్బేస్తున్నారు, సెల్ ఫోన్లు దెబ్బేస్తున్నారు. ఈ చేసిన నెల డ్యూటీ డబ్బులు మొత్తం ఈ ఆయిల్కిను ఈ సెల్ ఫోన్లకి సరిపోతున్నాయి సార్. వాళ్ళు ముగ్గురు వస్తున్నారు. 2 గంటలే తెల్లవారుజాము ఇప్పుడు 12 1 గంటకు ఆపితే 2-3 లేచేలోపు ఈలోపే 2 గంటల్లో కారులో వస్తున్నారు, నిదానంగా చేస్తున్నారు. ఒకరికప్పుడు మెలకు వచ్చినా వాళ్ళు 3-4 ఉంటున్నారు. మేమిద్దరం ఏం చేయలేము. కొద్దిగా పోలీసు వాళ్ళు కొంచెం నైటు జర్నీ చేసే వాళ్ళకి ఇట్లా ఆగిన చోట కొద్దిగా సేఫ్టీగా ఉండేది చూడండి సార్. ఇది మా విన్నపం. నమస్తే అండి, ఇది రొంపిచర్ల హెచ్పి పెట్రోల్ బంక్ అండి. మన ఇక్కడ మేనేజర్గా పనిచేస్తున్నాను. మన కుర్రోళ్ళు ఏంటంటే నైట్ డ్యూటీలు 24 hours డ్యూటీలు చేస్తారు. ఇక్కడ ఏంటంటే నైట్ టైం ఒక లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాను కదా లారీ డ్రైవర్లు, ఒక నిమిషం స్టే చేసుకోవడానికి లేదా 2 hours 3 hours పడుకోవడానికి పడుకున్నా కానీ మన వాళ్ళు 24 hours ఉన్నా కానీ ఏదో ఒక టైం వచ్చేసి వాళ్ళు డీజిల్ ఇలా కార్లో వచ్చి తీసేసుకుంటున్నారు సార్. మరి వాళ్ళు పొద్దున్నే వచ్చి సీసీ కెమెరాలు తీయమంటున్నారు. మరి మేము ఏ టైం అని ఎలా తీయగలము సార్? దీని గురించి పోలీసులు చర్య తీసుకోవాలి. లేకపోతే మేము కూడా ఇబ్బంది పడుతున్నాం, డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నాం సార్. ప్లీజ్ ఒక్కదానికోసం మీరు కొంచెం రియాక్షన్